ఆయనది రాజకీయ కుటుంబం. వారసత్వంగా రాజకీయాలకు వచ్చిన స్వయం కృషితో ప్రజాదరణ పొందుతున్న నేత. మొన్నటిదాకా ఆయన గెలుపు నల్లేరుపై నడకేనని భావించారు. అయితే అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలోకి దిగడంతో పోటీ తీవ్రంగా మారింది. అయినా గెలుపు తనదేనంటున్న గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో ఈటీవీ ముఖాముఖి. విశాఖ జిల్లాలో పారిశ్రామికవాడ గాజువాక నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా గెలుపొంది 5 సంవత్సరాలు సేవలందించి తిరిగి మళ్లీ ఈసారి 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం శాసనసభ్యుడిగా బరిలో నిలిచిన వ్యక్తి పల్లా శ్రీనివాస్ గారు. వారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఎంటెక్ విద్యాభ్యాసం చేసి ఇటు ఇంజనీరింగ్లో పట్టు సాధించిన వ్యక్తి. అదేవిధంగా గాజువాకలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రస్తుతం ప్రచార జోరులో ముందుకెళ్తున్నారు. ఏ విధంగా ఈసారి ప్రచారం ఉంటుందో వారి మాటలో తెలుసుకుందాం. ఎలా ఉండబోతుంది గాజువాక ప్రచారం, ఎలా ఉంది? ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అక్కడి నుంచే పోటీ చేయడం అనేది ఖరారైంది. ఏమంటారు? ముందుగా నా మీద నమ్మకం ఉంచి రెండో మారు గాజువాక టికెట్ నాకు ఖరారు చేసినందుకు గాను నేను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే మేము రేపు పవన్ కళ్యాణ్ గారు వచ్చినా సరే మాకు భయపడాల్సిన పరిస్థితి ఏం లేదండి. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు ప్రజలకి తెల్లవారు 8 నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉన్నాం. రేపు గెలిచి కూడా మేము అందుబాటులో ఉంటాం. అంటే స్థానికంగా అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తిగా నాకు మరి ప్రజలు అక్కడ పేరుంది. అలాగే స్థానిక సమస్యల మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా కూడా ఆ పేరుంది. అలాగే మేము ఎప్పటి నుంచో ఉన్నటువంటి దీర్ఘకాల సమస్యలు, ముఖ్యంగా గాజువాక హౌస్ కమిటీ కావచ్చు, గంగవరం పోర్టుకు సంబంధించినటువంటి R&R కావచ్చు, 92 జాబుల విషయం కావచ్చు, లేకపోతే స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి నిర్వాసిత సమస్యలు, ముఖ్యంగా ఆర్కార్ ట్రాన్స్ఫర్ కావచ్చు, లేకపోతే ఆ సైట్ రిజిస్ట్రేషన్స్ కావచ్చు, అలాగా అనేక సమస్యలు, స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు. ఏపీఐఐసి భూబాధిత సంఘం కూడా ఉంది అక్కడ. అలాగే టోల్ గేటు తొలగింపు విషయంలో కావచ్చు, స్కూల్ నిర్మాణం విషయంలో కావచ్చు, స్కూల్స్ సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి కావచ్చు, సంక్షేమ పథకాలు అందించడం విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా నాకు పూర్తి స్థాయి నాలెడ్జ్ ఉంది, అక్కడ అవగాహన ఉంది. ఆ నియోజకవర్గంలో అంగుళం కూడా నాకు పూర్తి స్థాయి అవగాహన ఉంది స్థానికుడిగా. అక్కడ కూడా ఇంకొక విషయం కూడా గమనించాల్సింది ఏంటంటే సుమారు 60% వరకు కూడా స్థానికులే ఉన్నారు అక్కడ. ఎందుకంటే స్టీల్ ప్లాంట్లో 26,000 ఎకరాల స్టీల్ ప్లాంట్ కోసం తీసుకున్న తర్వాత 28 మేజర్ పంచాయతీలు, 68 హ్యామ్లెట్లు కూడా షిఫ్ట్ చేస్తారు. రిహాబిలిటేషన్ కాలనీస్ అన్నీ కూడా నాకు ఉన్నాయి. కనుక స్థానికులకి అవకాశం అక్కడ ప్రజలు ఇస్తారు, ఆశీర్వదిస్తారు అనే నమ్మకం ఉంది. అలాగే గడిచిన 5 సంవత్సరాలుగా పూర్తి స్థాయి ప్రజలకు అందుబాటులో మేము ఉన్నాం. రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ఉంటాం అని కూడా ఆ నమ్మకం ప్రజల్లో ఉంది. కనుక మాకే పట్టం కడతారు, మాకు విజయం మమ్మల్ని గెలిపిస్తారనే నమ్మకం నాకు ఉంది. అదే నమ్మకంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాకు సీట్ ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గాజువాకు సంబంధించిన అగరంపూడి టోల్గేట్ తొలగింపు కావచ్చు, అనేక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల నుంచి మంచి సంతృప్తినిస్తాయి. ఖచ్చితంగా ఈసారి విజయాన్ని అందుకుంటానటువంటి ఒక ధీమాని పల్లా శ్రీనివాస్ వ్యక్తపరుస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.